మనం గత కొన్ని వారాల నుంచి లేదా గత 3 నెలల నుంచి కూడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతాము అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. పోయిన వారము ఆల్మోస్ట్ ఆల్ అన్ని విషయాలను మనము మనకు అవసరమైన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మరి దేవుని చిత్తమైతే ఈ వారం నుంచి ఒక కొత్త అంశాన్ని తీసుకుందామని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కుటుంబాల గురించి, దేవుని చిత్తంలో లేకపోతే దేవుని ప్రణాళికలో కుటుంబాలు ఏమై ఉన్నాయి కదా, దేవుని ప్రణాళిక, కుటుంబాల పట్ల దేవుని ప్రణాళిక ఏముంది, ఈ విషయాలను దేవుని చిత్తమైతే ఈ వారం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాం, నిజమే, అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం, ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంది. కానీ దేవుని రాకడ, ఆయన రాకడ వచ్చినప్పుడు మరి కుటుంబాలు ఎత్తబడే గుంపులో చేర్చబడాలి కదా. ఎవరు ఎత్తబడతారు? సంఘం ఎత్తబడుతుంది. సంఘంలో ఉండేది ఎవరు? కుటుంబాలే కదా. కొన్ని కుటుంబాలు కలిపితే కుటుంబాల సమూహాన్నే సంఘము అంటున్నాం. ఈ కుటుంబాలలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబాల పక్షముగా లేకపోతే కుటుంబాల గురించి దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఆయన ప్రణాళిక ఏంటి? అయితే ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మనమందరము క్రైస్తవులము, విశ్వాసులము. మన నమ్మకము క్రీస్తువారు, లేకపోతే మన నమ్మకము బైబిల్ కదండి, లేఖనాలు. ఆయన ఏదైతే బోధించాడో, ఏదైతే చెప్పే ప్రయత్నం చేశాడో, ఇదంతా కూడా మన క్షేమము కొరకే అన్న విషయము మనం నమ్ముతున్నామా లేదా అన్నది ఒక్కసారి మన హృదయంలో మనంతకు మనం ఒకసారి స్థిరంగా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం. ఎందుకంటే లేఖనాలలో దేవుడు ఏదైతే రాయించాడో అది సత్యము అని నేను నమ్ముతున్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే ఆయన జీవం మనలో ప్రవేశిస్తుంది, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. లేఖనాల ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే రాయించాడో దానిని నేను నమ్ముతున్నాను అని మనము హృదయంలో స్థిరంగా విశ్వసించినప్పుడు అప్పుడు దేవుని కార్యాలను చూసే అవకాశం ఉంది. ఎందుకు? ఆయన ఏ మాట చెప్పినా మన క్షేమం కొరకే అన్నప్పుడు అది గద్దింపుగా ఉంటుందా, లేకపోతే ఆదరించేదిగా ఉంటుందా, బలపరిచేదిగా ఉంటుందా, ప్రేమించేదిగా ఉంటుందా, క్షమించేదిగా ఉంటుందా, ఏది ఉన్నప్పటికీ నేను తీసుకోవాలి, నేను యాక్సెప్ట్ చేయాలి కదండి. ఇది నాకు అర్థం అవ్వాలి. ఇది నాకు అర్థమైనప్పుడు నేను దానిని విశ్వసిస్తున్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే దేవుని చిత్తము మన కుటుంబాలలో నెరవేర్చబడుతుంది. ఏదో విని అది నాకు నచ్చలేదు అని ఒకవేళ అనుకొని వదిలేస్తే దేవుని ప్రణాళికలో నుంచి మనం ఖచ్చితంగా తప్పిపోతాం. మనము ధ్యానం చేసుకుంటుంది దేవుని లేఖనాలను. ఈ చివరి దినాలకు వచ్చేసాం కదా, అన్నీ జరిగిపోతున్నాయి. స్కేర్సిటీ స్టార్ట్ అయిపోయింది. ఇది లేఖనాలలో రాయబడిన మాటలే. రేట్లు పెరిగిపోతాయి. ప్రకటన గ్రంథంలో చూస్తాం, అన్ని 6వ అధ్యాయంలో నుంచి వస్తే అదంతా జరిగే ప్రాసెస్లోకి మనం వెళ్ళబోతున్నాం. అలాంటప్పుడు ఎంత భయంతో, ఎంత వణుకుతో మన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి, ఎంత జాగ్రత్తగా మన కుటుంబాలను కట్టుకోవాలి. ఆత్మలో వర్ధిల్లడం ఏ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేశాము. నేను ఒక్కనే ఆత్మలో వర్ధిల్లడం కాదు, కానీ నా కుటుంబము కూడా దేవుని రాకడలో ఎత్తబడే విధంగా నేను సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి. అలాంటప్పుడు దేవుని ఉద్దేశం ఏమై ఉంది కుటుంబం పట్ల నాకు తెలిసి ఉండాలి, నాకు అర్థమై ఉండాలి. నాకు అర్థం కాకపోతే నేను సిద్ధపడలేను, నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోలేను కదండి. మంచి విషయాలను మాత్రమే కాదు, మనకు నచ్చిన విషయాలను మాత్రమే కాదు తీసుకోవాల్సింది. లేఖనాలు ఏవైతే చెబుతున్నాయో వాటిని తీసుకోవడానికి, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే, సత్యమును గ్రహిస్తే, అందుకనే ఆయన అంటాడు, సత్య సంబంధులు మాత్రమే నా మాట వింటారు అని అంటారు. సత్యమును జరిగించేవారు మాత్రమే ఆయన శిష్యులు అనే మాట కూడా ఆయన అంటాడు. సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి కుటుంబాల గురించి ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు లేఖనాలలో ఉందా లేదా? మరి ఉన్నప్పుడు నేను
ఆ మాటకి ఆ విధేయత చూపించాలా అవిధేయత చూపించాలా, ఆ మార్గంలో వెళ్ళాలా లేదా, మనంతకు మనము డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ, శ్రద్ధగా ఆయన చెప్పే మాటలను వినుకుంటూ, ధ్యానం చేసుకుంటూ మనము ఈ కుటుంబాల గురించి నేర్చుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంతకాలం నడిపిస్తాడో, ఎన్ని రోజులు నడిపిస్తాడో అన్ని రోజులు కుటుంబాల గురించి నేర్చుకోవడానికి ఆయన ప్రణాళికలో మనమేమై ఉన్నామో. కుటుంబం అంటే నువ్వు, నేను, మనమే. మన కుటుంబం మనకు వ్యక్తిగతంగా ఎవరి కుటుంబం వారికి ఉంది. ఆ కుటుంబం గురించి పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మనం కుటుంబం గురించి ఒకవేళ ధ్యానం చేసుకోవాల్సి వస్తే, దేవుని చిత్తంలో కుటుంబము ఏమై ఉందో తెలుసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఆదికాండానికి వెళ్ళాల్సిందే కదండి. దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. మొట్టమొదటగా దేవుడు ఆదామును సృష్టించాడు కదండి. మొదటిగా దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదామును పురుషునిగా సృష్టించాడు. మనము ఇక్కడి నుంచే కొన్ని విషయాలు శ్రద్ధగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం, అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిగా ఇంట్రొడక్షన్ మాదిరి, ఈరోజు కొద్దిగా ఇంట్రొడక్షన్ మాదిరి చేసుకున్న తర్వాత కొన్ని విషయాలు లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది ప్రాముఖ్యమైన అంశం. ఆదామును దేవుడు చేశాడు పురుషునిగా. ఆదామును పురుషునిగా చేసిన దేవుడు ఈ భూమి మీద, ఇప్పుడు ఆ సమయంలో ఆదామును చేసిన తర్వాత భూమి మీద ఉన్న ఒకే ఒక మానవుడు ఆదాము కదండి. ఎన్ని రోజులు ఆదాముతో దేవుడు నడిచాడో తెలియదు, కానీ అవ్వను సృష్టించక ముందు ఆదాము ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆదాము పురుషునిగా ఉన్నాడు. ఆదాము భూమి అంతటికి అధికారిగా, యజమానిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి కదండి. ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, కానీ ఆదామును సృష్టించినప్పుడు మాత్రము ఈ భూమి అంతటి మీద ఉన్న మొట్టమొదటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే ఆదాము. ఆదాము పురుషునిగా ఉన్నాడు. ఆదాము ఆ భూమి అంతటి మీద అధికారిగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. తర్వాత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మిగతా సృష్టి అంతా ఎలా వచ్చింది? ఆదాము నుంచి మాత్రమే వచ్చింది అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చూస్తున్న ప్రపంచంలోని జనాభా అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము నుంచి మాత్రమే. ఆదాము అవ్వల నుంచి కాదు, ఆదాము నుంచి కదా. అంటే ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఆదాము నుంచి అవ్వ సృష్టించబడింది. అవ్వను సపరేట్గా చేయాల కదా. ఈ తరతరాలు మనం చూస్తూ ఉన్నాము, జనరేషన్స్ చూస్తున్నాం, నేషన్స్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆదాము నుంచి వచ్చిన వారే కదండి. ఆదాము నుంచి తీయబడింది హవ్వ. అవ్వను దేవుడు మళ్ళీ మట్టిలో నుంచి చేయాల కదా, నేల మట్టిలో నుంచి చేయాల. ఒక్కటే ఒక వ్యక్తి ఉన్నాడు దేవుడు చేసిన ఒకే ఒక వ్యక్తి. మొదట సృష్టి చేసినప్పుడు ఆదాము నుంచి వచ్చిన వారు మనమందరం. అందుకనే బైబిల్ పితృపారంపర్యమును సపోర్ట్ చేస్తుంది కదండి. ఆదాము అధికారిగా ఉన్నాడు, భూమి అంతటికి అధికారిగా ఉన్నాడు. ఆదాము యజమానిగా ఉన్నాడు. ఆదాము నుంచి సృష్టి మొత్తం స్టార్ట్ అయింది కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ సపోర్ట్ చేస్తుంది పితృపారంపర్య వారసత్వాన్ని, లేకపోతే సాంప్రదాయాన్ని. బైబిల్లో మనం ఎక్కడ చూసినా, లేకపోతే ఈ వంశాలన్నీ మనం ఒకవేళ చూసినప్పుడు పురుషుని పేరు మాత్రమే మెన్షన్ చేయబడి ఉంటుంది, కానీ స్త్రీ పేరు మెన్షన్ చేయబడి ఉండదు. 5వ అధ్యాయం నుంచి చూస్తాం ఆ విషయాలు కదా. తరాలు ఏ విధంగా వచ్చాయి, ఆదాము తర్వాత ఎవరెవరు వచ్చారు, ఆదికాండంలో మనం చూస్తాం. అక్కడ ప్రతి చోట రాయబడిన మాట ఆ ఇంటి యజమాని గురించి, పురుషుని గురించి రాయబడింది. అందుకని బైబిల్ పితృపారంపర్యంగా సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని తీసుకొని వచ్చింది.
అయితే ఈ కుటుంబము ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అని అంటే, కుటుంబంలో మొదటగా యజమాని సృష్టించబడ్డాడు, లేకపోతే పురుషుడు సృష్టించబడ్డాడు. ఈ పురుషుని ద్వారా సమస్తమును కూడా దేవుడు సృష్టించాడు. హవ్వను ఎలా సృష్టించాడు? ఆదాము నుంచి సృష్టించాడు కదండి. ఆ ఆదాము గురించి ఆలోచన చేసిన వాడు దేవుడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడన్న విషయము దేవునికి అర్థమైంది. ఆదాము గురించి ఆలోచన చేసిన వాడు దేవుడు. ఆదాముకు ఇంకొక తోడు కావాలని ఆలోచన చేసిన వాడు దేవుడు. ఆదాముకు హవ్వను ఇవ్వాలని ఆలోచన చేసిన వాడు దేవుడు. ఆదాముకు వివాహం చెయ్యాలని ఆలోచన చేసిన వాడు దేవుడు కదండి. ఆలోచన చేద్దాం. ఇవి తెలియని విషయాలేం కాదు, కానీ వాటిని ఒక్కొక్కటిగా మనం హృదయంలో నాటుకుంటే తర్వాత విషయాలు, కుటుంబాన్ని మనం ఏ విధంగా కట్టుకోవాలో అవసరమవుతుంది. అది ఆదామును దేవుడు చేసినప్పుడు 2:7 క్షమించాలి, మట్టి ముద్దను చేసినప్పుడు బొమ్మగా ఉన్నప్పుడు ఆదాము, దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యను అని చూస్తాం. అయితే కళ్ళు తెరవగానే ఆదాము ఎవరిని చూశాడు? దేవుడినే కదా చూస్తాడు. కళ్ళు తెరవగానే కనిపించిన వ్యక్తి క్రీస్తువారు. దేవుడు కనిపించాడు ఆదాముకి. ఆదాముకు ఎవరితో పరిచయం? మొదటగా దేవునితో పరిచయం, దేవునితో సంబంధం, దేవునితో నడిచినవాడు ఆదాము. తర్వాత ఆదాము గురించి ఆలోచన చేసి ఒంటరిగా ఉన్నాడని అర్థం చేసుకొని మంచిది కాదని గ్రహించి ఆదాముకు వివాహం చేయాలి అని ఆలోచన చేసిన వాడు దేవుడు. అందుకనే ఏ విధంగా చేయాలి? మట్టి ముద్దలో మళ్ళీ మట్టి ముద్ద తీసుకోవాలా. దేవుని ఉద్దేశం అది కాదు. ఇంకొక వ్యక్తిని సృష్టించాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక కుటుంబము ఏ విధంగా ఏర్పడుతుంది? కుటుంబంలో ఒక ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ప్రణాళిక ఏంటి కుటుంబం గురించి? పురుషునిలో నుంచి స్త్రీ వచ్చింది కదండి. స్త్రీని చేసేటప్పుడు పక్కటెముకలలో నుంచి ఆయన ఒక ఎముకను తీసుకొని హవ్వను చేసి, ఒకసారి ఆదికాండంలో 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అంటే ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు అవ్వను అని అంటే, అవ్వను ఎక్కడ సృష్టించాడు? ఆదాము ఉన్న చోట అయితే కాదు కదా, ఎక్కడో కొద్దిగా దూరంలో, ఇంకొక ప్రాంతంలో, ఇంకొక చోట హవ్వను సృష్టించి హవ్వను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. హవ్వను సృష్టించినప్పుడు హవ్వ కళ్ళు తెరవగానే ఎవరు కనిపించారు? ఆదాము కనిపించాడా? దేవుడు కనిపించాడా? దేవుడు కనిపించాడు. ఆదాము చూసిన మొదటి వ్యక్తి దేవుడు, హవ్వ చూసిన మొదటి వ్యక్తి దేవుడు. ఆదాముకు మొదటగా పరిచయం అయింది దేవుడు, హవ్వకు మొదటగా పరిచయం అయింది దేవుడు. హవ్వను తీసుకుని వచ్చింది దేవుడు ఆదాము వద్దకి. చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వివాహ వ్యవస్థను దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడు? ఆయన దగ్గరగా ఉండి ఆయన వారికి పరిచయమై వారిని సృష్టించి వారిద్దరిని ఏకం చేశాడు. ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి గురించి, లేకపోతే వివాహం గురించి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన చేశాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు ఆయన. దేవునితో పరిచయం ఉన్న స్త్రీ, దేవునితో పరిచయం ఉన్న పురుషుడు కలిసి వివాహం చేసుకోవాలి. దేవునితో సంబంధం ఉన్న వాళ్ళు, దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అర్థం ఏమవుతుంది? ఆదాము లేకపోతే పురుషుడు
దేవుని తెలియని వారిని వివాహం చేసుకోకూడదు అని అర్థం కదా. మన కొరింథీయులకు అక్కడ కూడా చూస్తాం, కొరింథీయులకు రాసిన పత్రికనే కదా. నీకు అవిశ్వాసితో సాంగత్యం ఎందుకు, అవిశ్వాసితో నీకు పనేముంది కదండి. విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యం ఎక్కడ, చీకటికి వెలుగుతో సంబంధం ఏముంది, పొత్తు ఎక్కడ, దేవునికి బెలయాలకి సంబంధం ఏముంది కదా. దేవుడు మాట్లాడుతున్నమాట, లేఖనాలు మాట్లాడుతున్నమాట. అంటే ఒక కుటుంబంలో ఒక వివాహం జరగాలి అని అంటే దేవుని చిత్తములో ఉన్న, దేవుడు నడిపించిన, దేవుని పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి వివాహం చేసుకుంటే మంచిది. ఉదాహరణకి మనకు సమాజంలో జరుగుతున్న విషయం తీసుకుంటే డాక్టర్స్ని తీసుకుందాం. వాళ్ళు చదివిన తర్వాత ఆ వివాహాలు చూస్తున్నప్పుడు ఎంబీబీఎస్ లేకపోతే పీజీని అయిపోయిన తర్వాత ఎవరి గురించి వాళ్ళు ఎదురు చూస్తుంటారు, లేకపోతే ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, డాక్టర్నే చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. వేరే వాళ్ళు వచ్చిన ఏ సంబంధం చూడరు. ఎందుకు డాక్టర్నే ఎందుకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు? వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు వెళ్తున్న పరిస్థితులలో అర్థం చేసుకుని సమర్థించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు డాక్టరే కాబట్టి, డాక్టర్కి అర్థమవుతుంది కాబట్టి. వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏ సమయంలో ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. కాబట్టి వెళ్ళేటప్పుడు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు అటెండ్ అయ్యేటప్పుడు ఎవరికి అర్థమవుతుంది? అర్థం చేసుకోగలిగిన వారు ఎవరంటే తోడు డాక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే. వేరే వాళ్ళు చేసుకుంటే అర్థం కాక ఇంజనీర్నో లేకపోతే ఇంకొక వ్యక్తినో పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, చిరాకు పుడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ వస్తూ ఉంటే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటే, సర్జరీలని అక్కడికని ఇక్కడికని వెళ్తున్నప్పుడు వేరే అతనికైతే చిరాకు వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం మానేసేయి, దానికోసమా అన్నీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు, ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే వారికి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్గా అర్థం కావడానికి ఈ ఉదాహరణ చెప్పాను. దేవుడు ఉద్దేశం కూడా అదే. వివాహము చేసుకునేటప్పుడు సమానంగా ఉన్న, క్రీస్తు వారిని తెలుసుకున్న, క్రీస్తు వారితో పరిచయం ఉన్న, సంబంధం ఉన్న, లోకాన్ని విడిచిపెట్టిన, లోకం మీద ఆశలు లేని కదా దేవుని ఉద్దేశం అదే. విశ్వాసితో మాత్రమే వివాహం జరగాలి అన్నది లేఖనాలు సపోర్ట్ చేస్తున్న విషయం. ఒకటి, ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు వారిద్దరిని వివాహం చేసిన తర్వాత వివాహ వ్యవస్థ ఏర్పడింది దేవుని ద్వారా. ఆయన ఏర్పాటు చేశాడు వివాహ వ్యవస్థని. ఈ ఇద్దరు నుంచి యాక్చువల్గా వచ్చింది ఎక్కడి నుంచి? ఆదాము నుంచి అవ్వ వచ్చింది. అవ్వ నుంచి అయితే వీళ్ళిద్దరు కలిస్తే ఒక కుటుంబము ఏర్పడింది. వీరిద్దరు కలిస్తే ఒక కుటుంబము, భార్య భర్త కలిస్తే ఒక కుటుంబం. అయితే ఈ కుటుంబము పరిపూర్ణమైన కుటుంబముగా ఎప్పుడు మారుతుంది అని అంటే వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు ఒక పరిపూర్ణమైన కుటుంబముగా అది తయారవుతుంది. అందుకనే క్రీస్తు వారు లేకపోతే లేఖనాలలో వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని అంటున్నాం. ఎందుకు ఘనమైనది? మొదటి అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగా మీరు విస్తరించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, భూమిని లోబరుచుకోవాలి, అధికారం చెలాయించాలి. ఆయన ఉద్దేశం అది. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి అని అంటే ఒక కుటుంబం కావాలి ఆయనకి. అందుకని అన్ని విషయాలలో ఘనమైనది. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో కుటుంబ వ్యవస్థ అన్నది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఆయన చేసిన సృష్టి అంతటిలో, లేకపోతే మన జీవితాలలో మనం వెళ్తున్న ప్రతి పరిస్థితులలో, ప్రతి స్టేజ్లో కూడా, అది ఉద్యోగమా లేకపోతే చదువా, మనం అనేక స్టేజెస్ గుండా వెళ్తూ ఉంటాం కదా. ఆయా స్టేజెస్లో మనం వెళ్తున్న ఆయా స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ఒక మనిషి వెళ్తున్న స్టేజెస్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఏ స్టేజెస్ గుండా మనిషి వెళ్తాడో అన్నిటికంటే కూడా ఘనమైనది ఏదైనా ఉంది అని అంటే అది వివాహము, కుటుంబము ఏర్పడడం. దేవుని చిత్తము నెరవేర్చబడేది అక్కడనే, ఆ కుటుంబంలోనే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అందుకనే ఆయన దానిని ఘనమైనదిగా ఎంచుతూ ఉన్నాడు. సృష్టికర్త యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి.
కుటుంబము ఏర్పడాలి. ఆ కుటుంబము ద్వారా మాత్రమే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అయితే ఏ విధంగా ఏర్పడాలి? ఈ విధంగా ఏర్పడాలి. మొదటిగా ఆదామును చేశాడు, యజమానిని చేశాడు. తర్వాత యజమాని నుంచి హవ్వ వచ్చింది. ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక కుటుంబంలో పురుషుడు యజమాని, కుటుంబానికి పురుషుడు యజమాని. పురుషుడు యజమాని తర్వాత హవ్వ, తర్వాత పిల్లలు. దేవుని ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇది ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలి, కుటుంబంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయన ప్రణాళిక ఏమైనదో మనకు అర్థం కావాలి. మొదటగా మన హృదయంలో ఫిక్స్ అయిపోవాలి. ఆ విధమైన విధేయత చూపిస్తూ వెళ్తున్నప్పుడు మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన కుటుంబముగా మన జీవితాన్ని మనం జీవించే అవకాశం ఉంది. మంచిది. తర్వాత ఏమన్నాడు ఆయన? 24వ వచనం చదువుతాను నేను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఎందురు. చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఆదాము హవ్వను హత్తుకున్నాడు, వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నాడు. అయితే ఏక శరీరమై అవుతున్నప్పుడు ఒక మాట రాయబడింది, తన తల్లిని తండ్రిని విడిచి. తల్లిని తండ్రిని విడిచి అని అంటే తల్లిదండ్రులను ఫిజికల్గా విడిచిపెట్టడము అన్నది కాదు దేవుని ఉద్దేశం. అప్పటిదాకా ఒక స్త్రీ ఏ విధమైన సాంప్రదాయాలతో, ఏ విధమైన కట్టుబాట్లతో, ఏ విధంగా పెంచబడిందో అలాగే పురుషుడు కూడా పెంచబడ్డాడో, ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడి జీవించారో వీటన్నిటినీ పక్కన పెట్టేయాలి. అంటే ఎప్పుడైతే వివాహం అవుతుందో అప్పుడు ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా, ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఇద్దరు కలిస్తే ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఈ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన పురుషుడు, ఇక్కడ నుంచి వచ్చిన స్త్రీ, వీరిద్దరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక నెరవేర్చబడాలి అని అంటే ఇక్కడున్న తల్లిదండ్రుల ప్రభావము వీళ్ళ మీద ఉండకూడదు. వీళ్ళని ఫోర్స్ చేయకూడదు. వీళ్ళని ఫోర్స్ చేయకూడదు కదా. మా అమ్మ నాన్న చెప్పింది వినాలి, మా కుటుంబం చెప్పింది వినాలి, మా సాంప్రదాయాలు ఇలా ఉన్నాయి, మా ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు వీళ్ళని ప్రభావితం చేయకూడదు, ఈ కుటుంబానికి సంబంధించిన విషయాలు వీళ్ళని ప్రభావితం చేయకూడదు. ఒకవేళ ప్రభావితం చేశాయా కుటుంబం డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక అద్భుతమైన కుటుంబంగా ఎట్టి పరిస్థితుల్లో కట్టబడదు. దేవుడు ఖచ్చితంగా రాపించిన మాట, తల్లిదండ్రులను విడిచి, తల్లిదండ్రుల ఆలోచనలను విడిచి అని అంటే వాళ్ళను కంప్లీట్గా ఫిజికల్గా కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు దాని అర్థం. వీళ్ళ ప్రభావము వీరి మీద ఉండకూడదు, వీళ్ళ సాంప్రదాయాలు వీళ్ళ మీద రుద్దకూడదు, వీళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్. వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? ఏక శరీరులై అన్న మాట చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఏక శరీరులై అంటే వాళ్ళిద్దరు కలిసి ఒక్కటే అని అర్థం కదా. ఏక శరీరం ఒకటే, వాళ్ళిద్దరు కలిసి ఒకటే కదా. ఆదామును సృష్టించినప్పుడు హవ్వను నేలమంటి నుంచి తీయలా, హవ్వను ఆదాములో నుంచి తీశాడు కదా. ఆదాములో నుంచి వచ్చిందే హవ్వ. ఇద్దరు కలిస్తేనే ఒక శరీరం అవుతుంది, సపరేట్ కాదు. పరిపూర్ణమైన మానవునిగా ఎప్పుడవుతాడు అని అంటే ఆదాము హవ్వలు కలిసినప్పుడే. ఎగ్జాక్ట్గా అదే విధంగా భార్యాభర్తలు కలిస్తేనే, ఇద్దరు కలిస్తేనే ఏక శరీరం అయితేనే, అంటే ఒకే జీవితం. ఒకే శరీరం అంటే అర్థం ఏంటి? ఒకే తలకాయ ఉంటుంది, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే ప్రవర్తన కదా, ఒకే మార్గము. ఈ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక నెరవేర్చబడాలి అన్నది భార్యాభర్తల హృదయములో, ఆలోచనలలో ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ నేను క్రీస్తును అంగీకరించినాను అని అనుకున్నప్పుడు, నేను విశ్వాసిని అని అనుకున్నప్పుడు దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడని నాకు అర్థమైపోవాలి. భర్తకు అర్థమైపోవాలి, భార్యకు అర్థమైపోవాలి కదండి. ఇది అర్థమైతేనే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రుల ప్రభావము, వారు చెప్పిన విషయాలు, నీ జీవితంలో మీరు కలిసి ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు కదా దేవుడు, ఒక జీవితాన్ని జీవించాడు కదా, అందులోకి ఎంటర్ కాకూడదు.
ఎంటర్ అయినప్పుడు సమస్య వస్తుంది. అందుకనే వాళ్ళ గురించి నువ్వు మర్చిపో, వీళ్ళ గురించి నువ్వు మర్చిపోయి మీ ఇద్దరి అండర్స్టాండింగ్తోనే, భార్యాభర్తల అండర్స్టాండింగ్తోనే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. వారి మధ్యలో దేవుడు శిరస్సుగా ఉండాలి, కానీ ఎవరు ఉండకూడదు. ఆదాము అవ్వలకు పెళ్లి చేసిన తర్వాత ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు వారి మధ్యలో. దేవుడు చేశాడు వివాహం. ఆయన చిత్తంలో ఉన్నట్లయితే నువ్వు వేరే విషయాలను పట్టించుకోవు, వేరే విషయాలకు ప్రయారిటీ ఇవ్వవు. భార్యగా నువ్వు చేయాల్సింది, భర్తగా నువ్వు చేయాల్సింది, మీ ఇద్దరి పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడని నీ అంతకు నువ్వు ఫిక్స్ అయిపోవాలి, గ్రహించాలి కదా. ఏక శరీరులు అవ్వాలి అంటే ఒకే జీవితము, ఇద్దరిది కలిసి ఒకే జీవితము, వేరు జీవితాలు కాదు. అందుకనే దేవుడు మట్టిలో నుంచి అవ్వను తీయాల. మళ్ళీ మట్టిలో నుంచి ఒకవేళ అవ్వను తీసి ఉంటే ఏమయ్యేది కదా? మట్టిలో నుంచి తీసి ఉంటే ఇంకొక మనిషి సృష్టించబడేది, ఇంకొక సృష్టి జరిగేది అక్కడ. ఆదాము ఒక సృష్టిని చేశాడు, హవ్వను ఇంకొక సృష్టిని చేసి ఉన్నట్లయితే అప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? నేను తక్కువేం కాదు, నేను తక్కువేం కాదు, నాకు ఒక బుర్ర ఉంది, నాకు ఒక ఆలోచన, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. కానీ దేవుడు అవ్వను అలా సృష్టించాల. 2 తలకాయలు ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఒక కుటుంబంలో 2 తలకాయలు పనిచేయకూడదు, దేవుని ఉద్దేశం అదే. అందుకనే మనం సత్యమును గ్రహించాలి. ఒకవేళ ఆయనను విశ్వసిస్తున్నాము అని అంటే మనము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఒప్పుకోని విషయాలు కూడా చాలా ఉన్నాయి, విధేయత చూపించని విషయాలు కూడా చాలా ఉన్నాయి. సమస్య వస్తుంది అక్కడే. లేఖనాలకు మనకు కొన్ని చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొన్ని అంగీకరించాం, కానీ అంగీకరించాలి. మనం ఎత్తబడాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా జరగాల్సింది ఒకటి. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదండి. 2 తలకాయలు ఉండకూడదు. ఒకే శరీరం అన్నప్పుడు ఒకే తలకాయ ఉంటుంది, ఒకే మాట ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే మార్గం ఉంటుంది, ఒకే జీవితం ఉంటుంది. ఇది జరగాలి ఒక కుటుంబంలో. దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు కదండి, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథియన్స్లో క్షమించాలి 1 కొరింథియన్స్లో 1 కొరింథియన్స్ 11th చాప్టర్ 1 కొరింథియన్స్ 11th చాప్టర్ 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ఒక క్రమం ఉంది. క్రీస్తు వారు పురుషునికి శిరస్సుగా ఉన్నాడు, పురుషునికి శిరస్సుగా క్రీస్తు వారు ఉన్నారు, పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు, క్రీస్తు వారికి దేవుడు శిరస్సుగా ఉన్నాడు. ఒక క్రమం ఉంది కదా అక్కడ. క్రీస్తు వారికి శిరస్సు దేవుడు, క్రీస్తు వారు పురుషునికి శిరస్సు, పురుషుడు స్త్రీకి శిరస్సు, స్త్రీ పురుషుడు, క్రీస్తు వారు దేవుడు. ఇదొక క్రమం, ఒక కుటుంబంలో ఉండాల్సిన క్రమం ఇది. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తువారు, క్రీస్తు వారికి శిరస్సు దేవుడు. నేను చెప్పిన మాట కాదు, లేఖనాలలో ఉన్న మాట. 11వ అధ్యాయము 3వ వచనంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఒక క్రమము ఖచ్చితంగా దేవుడు అక్కడ పెట్టాడు. మనం అదే చూసాము ఆదికాండంలో కూడా. కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే ఈ క్రమాన్ని మిస్ అవ్వకూడదు. స్త్రీ విధేయత ఇదిగో ఒక ఆర్డర్ చెప్తాను చూడండి, ఎలా వెళుతుందో చూడడానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీ పురుషునికి విధేయత చూపించి, పురుషుడు క్రీస్తువారికి విధేయత చూపించి, క్రీస్తువారు తండ్రికి విధేయత చూపించినప్పుడు అర్థం చేసుకుందాం. విధేయత చూపించుకుంటూ, తగ్గించుకుంటూ, విధేయత చూపించుకుంటూ, లోబడి జీవిస్తూ, ఒకరినొకరు లోబడి జీవిస్తున్నప్పుడు పైనుంచి ఆశీర్వాదాలు కిందికి వస్తాయి కదండి. అర్థం చేసుకుందాం.
ఆశీర్వదించబడాలి అని అంటే ఒకటే ఒక మార్గము. కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే ఒకటే ఒక మార్గము. స్త్రీ ఖచ్చితంగా పురుషునికి లోబడాలి. పురుషుడు ఖచ్చితంగా క్రీస్తు వారికి లోబడాలి. లోబడాలంటే ఆయన మాట వినాలి. ఆయన ఆలోచన చొప్పున ఆయన మార్గంలో జీవించాలి. క్రీస్తు వారు ఎలాగ తండ్రికి లోబడ్డాడు. తండ్రి నుంచి క్రీస్తు వారిలో అన్ని పరసంబంధమైన ఆశీర్వాదం అంతా కుమారునిలో పెట్టాడు. ఈ ఆశీర్వాదాలు రావాలి అని అంటే ఎవరైతే తగ్గించుకుంటారో తనను తాను క్రీస్తు వారి వద్ద, ఏ పురుషుడైతే ఆయన మాటకు విధేయత చూపించే ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఆయన వద్దకు ఆశీర్వాదం వస్తుంది. ఏ స్త్రీ అయితే పురుషునికి విధేయత చూపించే ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఆశీర్వాదం కిందికి వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 మొదటి వచనంలో చూస్తాం, తల్లిదండ్రులకు పిల్లలారా మీరు విధేయులై ఉండండి అంటే తల్లిదండ్రులు ఎవరు? శిరస్సు. పిల్లలకి శిరస్సు ఎవరు? తల్లిదండ్రులు. పిల్లలకి ఆశీర్వాదం రావాలి అని అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. మనం చేయాల్సిన పని మనం పైకి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, మనం లోబడుతూ జీవిస్తున్నప్పుడు పైనుంచి ఆశీర్వాదం కిందికి వస్తుంది. ఇది జరగాలి. ఆశీర్వదించబడి, ఇది ప్రణాళిక, దేవుని ప్రణాళిక కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్రమం ఎక్కడ మిస్ అయినా ఆశీర్వాదం అక్కడికి కట్ అయిపోతుంది. అంటే పురుషుడు క్రీస్తు వారికి లోబడాడు అని అనుకుందాం. దేవుని మాట వింటున్నాడు, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ నుంచి క్రీస్తు వారి నుంచి ఆశీర్వాదము పురుషుని వద్దకు వస్తుంది. ఒకవేళ స్త్రీ లోబడలేదు అని అనుకుందాం, పురుషునికి ఆశీర్వాదం కింది వరకు వెళ్ళదు కదండి. ఇప్పుడు తర్వాత పిల్లలకి ఎలా వెళ్ళాలి? ఓకే, తండ్రి కూడా శిరస్సు కాబట్టి తండ్రి ద్వారా పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ పురుషుని నుంచి స్త్రీకి ఆశీర్వాదము వెళ్ళడానికి పరసంబంధమైన ఆశీర్వాదం, ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం కాదు. లోకంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి కదా ఫిజికల్గా, ఆ ఆశీర్వాదం కాదు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులకు లోబడలేదనుకోండి, పైనుంచి వచ్చే ఆశీర్వాదం ఎక్కడి వరకు ఆగిపోతుంది? తల్లి వరకు ఆగిపోతుంది, పిల్లలకు రాదు. అసలు పురుషుడే లోబడలేదని అనుకోండి క్రీస్తు వారికి, అక్కడ బ్రేక్ వచ్చేస్తుంది కదా. అక్కడ నుంచి ఆశీర్వాదాలు కిందకి ఎలా వస్తాయి? ఎక్కడ క్రమము మిస్ అయిపోయినా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయి. ఎక్కడ క్రమం మిస్ అయిపోయినా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశాలు తక్కువ. దేవుని ప్రణాళికలో కుటుంబాలు కట్టబడాలి అని అంటే ఈ క్రమంలో కుటుంబం ఉండాలి. ఆశీర్వదించబడాలి అని అంటే ఈ క్రమాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, వాళ్ళు మంచిగా లేకపోతే ఏం చేయాలి, వీళ్ళు మంచిగా ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుంటూ వస్తాం. ఏ విధంగా ఆశీర్వదించబడతాము కదా. అందరు పురుషులు మంచిగా ఉండేవాళ్ళు కాదు, అందరూ స్త్రీలు మంచిగా ఉండేవాళ్ళు కాదు, అందరు పిల్లలు కూడా అందరు మంచిగా ఉన్నవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఆశీర్వాదం బ్రేక్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? ఇవన్నీ నేర్చుకుంటాం తర్వాత. అయితే మొదటగా పరిచయం చేస్తున్నాడు దేవుడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు అని. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు, కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని ఉద్దేశ ప్రకారం కుటుంబం కట్టబడాలి అని అంటే ఆ కుటుంబంలో యజమానిగా పురుషుడు ఉండాలి, స్త్రీ యజమానురాలిగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలి కదా. పిల్లలు తల్లిదండ్రులకు విధేయతలు చూపించేవారుగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ తర్వాత మళ్ళీ మనం రానున్న దినాలలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక క్రమాన్ని మాత్రం, లేకపోతే లేఖనాలు ఏం చెప్తున్నాయి అన్నది మాత్రం ఖచ్చితంగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. ఎత్తబడాలి అని అంటే ఇంకా సమర్థించుకోవడానికి సమయం లేదు, సరి చేసుకోవడం తప్ప. ఇంకా సమర్థించుకుంటూ తప్పులు చేయడానికి అవకాశం లేదు. సరి చేసుకుంటూ మనం దేవుని చిత్తానికి లోబడి జీవించే ప్రయత్నం చేద్దాం. ఎత్తబడి గుంపులో మనము మన కుటుంబాలు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక.